ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న యాక్టర్లు వీళ్ళంతా కూడా ఇంతగా యుద్ధం చేసినా కూడా ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో అప్పుడు యూటర్న్ తీసుకోవడం ఈయనకు అలవాటే కదా అధ్యక్ష. కాబట్టి యూటర్న్ స్టార్ట్ 22వ తారీఖు అధ్యక్ష, యూటర్న్ స్టార్ట్ అయింది. 6వ తారీఖున మేము జీవో ఇచ్చాం. 22వ తారీఖున ప్రజల్లో ఉద్యమం తీవ్రమైంది. చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలో భయం మొదలైంది అధ్యక్ష. వెంటనే 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ పరిపాలన. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ చర్యలు అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. ఆంగ్లం రెండు అవసరమే అని 22వ తారీఖున 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. 22వ తారీఖు నుంచి సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని చెప్పి అండం మొదలుపెట్టాడు అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ చర్యలను తూర్పార పట్టడం. ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి. 22వ తారీఖు ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు. ఏ మద్దతుగా యూటర్న్ జరుగుతా ఉందో చూడండి అధ్యక్ష. తర్వాత ఏమైనా అధ్యక్ష? పోనీ ఆ తర్వాత అయినా ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం రావాలి అన్న చిత్తశుద్ధి కనీసం ప్రజలకు రావాలి ఇంగ్లీష్ మీడియం, ప్రజలు పేదవాడు బీదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడే పరిస్థితిలోకి రావాలి అని చిత్తశుద్ధి అన్నా కనీసం ఈ పెద్ద మనిషికి ఏ కౌశలన్నా ఉందా అని అనుకుంటే అది లేదు అధ్యక్ష. 22వ తారీఖు ఆ మాట అన్నాడా అధ్యక్ష? ఇంగ్లీష్కి నేను వ్యతిరేకం కాదని ఆ మాట అన్నాడా? 26వ తారీఖున మళ్ళా ఏమంటాడు అధ్యక్ష? ప్రధానిని తప్పు పడతారేమో, మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో. అంటే రేపొద్దున ప్రధానిని కూడా మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని కూడా తప్పు పడతారేమో అని చెప్పి కూడా మళ్ళా ఈయన చిత్తశుద్ధి అన్నది ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ స్కూళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష, ఆ స్కూళ్ళల్లో బాత్రూములలో నీళ్లుండవు, బాత్రూములు సరిగ్గా ఉండవు, ఆ స్కూళ్ళల్లో బిల్డింగ్లు డీలాపిటేటెడ్ స్టేజ్లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న పిల్లలకు అక్టోబర్ నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై చేయని పరిస్థితి అధ్యక్ష. ఏప్రిల్లో వాళ్ళు జూన్లో స్కూల్ జాయిన్ అవుతారు అధ్యక్ష. జూన్లో స్కూల్ జాయిన్ అయితే అక్టోబర్ నవంబర్ మాసంలో కూడా స్కూల్ బుక్కులు కూడా కనీసం ఇవ్వని అధ్వానమైన పరిస్థితి అధ్యక్ష. ఆ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమిటి అని అంటే అధ్యక్ష, మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష, మధ్యాహ్నం పూట పెట్టే బిల్లులకు సరుకులు ఇచ్చే బిల్లులు కూడా 6 నెలల నుంచి 8 నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష. మధ్యాహ్న భోజనం చేస్తా ఉన్న ఆయాల జీతాలు కూడా 1000 రూపాయలు ఇచ్చే ఆనరోరియంస్ కూడా 8 నెలల పైచిలకు పెండింగ్ పెట్టిన పరిస్థితులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సర్కారులో చూసాం అధ్యక్ష. రెండేళ్ళు అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసే కార్యక్రమాలు అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం జరిగాయి. కారణం పిల్లలు గవర్నమెంట్ బళ్ళకు పోకూడదు, గవర్నమెంట్ బళ్ళు నిర్వీర్యం అయిపోవాలి, వాళ్ళంతా కూడా గత్యంతరం లేని పరిస్థితిలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోవాలి. ప్రైవేట్ స్కూళ్ళు కూడా కాదు, నారాయణ స్కూలు చైతన్య స్కూళ్ళకి పోవాలనే తాపత్రయం తప్ప ఇంత దారుణంగా వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి, పేదవాడు గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ మేము చేస్తూ ఉన్నది ఒక రెవల్యూషనరీ కార్యక్రమం అధ్యక్ష. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష. మేము ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం,
రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చేస్తూ ఉన్న ప్రతి కార్యక్రమం కూడా రెవల్యూషనరీగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కని విని ఎరగని రీతిలో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు అనే ప్రోగ్రాం, నాడు నేడు అనే ప్రోగ్రాం అధ్యక్ష 45,000 బళ్ళు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ స్కూళ్ళ మరమ్మతులకు సంబంధించి, ఈ స్కూళ్ళను చూసుకునే కార్యక్రమాలకు సంబంధించి 5 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఎంత ఖర్చు చేశాడు అని చెప్పి ఒకసారి లెక్కలు తీసి ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈ పెద్ద మనిషి హయాంలో 2014 నుంచి 2019 సంవత్సర కాలంలో ఈ పెద్ద మనిషి ఏ మేరకు డబ్బులు ఖర్చు చేసినాడు అని చెప్పి చూస్తే అధ్యక్ష, సంవత్సరానికి కనీసం 50 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు అని చెప్పి లెక్కలు తెలుస్తా ఉన్నాయి అధ్యక్ష, స్కూళ్ళ మరమ్మతుల కోసం అని చెప్పి. అధ్యక్ష, మరి ఈ పెద్ద మనిషి స్కూళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో, స్కూళ్ళు అంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష 45,000 స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష 3 ఫేసెస్లో, ఫస్ట్ ఫేజ్లో 15,000 చిల్లర స్కూళ్లను అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న ఈ 15,715 స్కూళ్లను నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకున్నాం, ఫోటోలు తీసాం. ఈరోజు ఉన్న స్కూళ్ళ పరిస్థితులు ఏమిటి అని చెప్పి స్కూళ్ళ ఫోటోలు తీసి స్కూళ్ళ ఎదుటినే పెట్టమని చెప్పాం. దీన్ని జూన్ 1వ తారీఖు కల్లా దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అధ్యక్ష దీళ్ళ కోసం అని చెప్పి. ఈ 15,715 స్కూళ్ళ కోసం 3,600 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. నాడు నేడు అని ప్రోగ్రాం చేసి ప్రతి స్కూల్లోనూ కనీస వసతులు అధ్యక్ష, బాత్రూములు, త్రాగడానికి నీళ్లు, స్కూళ్లకు కంపౌండ్ వాలు, ఫర్నిచరు, ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగు, ప్లాస్టరింగు, ఇంగ్లీష్ ల్యాబ్స్, బ్లాక్ బోర్డ్స్, బ్లాక్ బోర్డ్స్ అధ్యక్ష ప్రతి స్కూల్లోనూ అధ్యక్ష ఇవన్నీ కనీసం మినిమం ఫెసిలిటీస్ ఉండేట్టుగా కార్యాచరణ చేశాం అధ్యక్ష. మండలానికి ఒక స్కూల్, హై స్కూల్ను జూనియర్ కాలేజ్ కూడా మార్చేదానికోసం అని చెప్పి క్లాస్ రూములు కూడా పెంచే కార్యక్రమాలు కూడా దీంట్లో యాడ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, స్కూళ్ళల్లో ఈ నాడు నేడు అనే కార్యక్రమంతో, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే ప్రోగ్రాంతో, ఆ తర్వాత అమ్మ ఒడి అని చెప్పి జనవరి 9వ తారీఖున ఇవ్వబోయే ప్రోగ్రాంతో ఒక రెవల్యూషన్ క్రియేట్ అవుతుందని చెప్పి నేను గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతాను. అక్షరాల మన రాష్ట్రంలో చదువు రాని వారి సంఖ్య ఏమిటి అని చెప్పి చూస్తే అధ్యక్ష 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33% మంది జనాభాకు 33% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ చదువు రాని పరిస్థితి అధ్యక్ష. చదువు రాని పరిస్థితి ఎందుకుంది అని అంటే చదివించాలని తపన లేక కాదు అధ్యక్ష, చదువులకు డబ్బులు లేక చదివించలేని పరిస్థితిలో 33% అధ్యక్ష. అదే దేశ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే దేశ యావరేజ్ ఓన్లీ 27% అధ్యక్ష. దేశం యావరేజ్ కన్నా కూడా మనం ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాము అని చెప్పి పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఈ నాడు నేడు అనే ఈ ప్రోగ్రాము, ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు, ఈ అమ్మ ఒడి, ఈ మూడిటితో పూర్తిగా రెవల్యూషన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ బడులకు పోగలుగుతాడు, ఇంగ్లీష్ మీడియం బడులకు పోగలుగుతాడు. అందులో తెలుగు అన్న సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్గా ఉంటుంది. తెలుగు అనే సబ్జెక్టు మీద కూడా తాను కమాండ్ తీసుకోగలుగుతాడు. తెలుగు ఒకవైపున సబ్జెక్టుగా నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువులతో ఆ పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే మన పిల్లలు భావి ప్రపంచంతో పోటీతో నిలబడలేని పరిస్థితి అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి మనమంతకు మనమే కూడా ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇంతకుముందు మన హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ అన్నాడు, బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఆ బయట దేశం వాళ్ళతో మనం ఇంగ్లీష్ మాట్లాడలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు వాళ్ళు మనకిచ్చే విలువ ఏమిటి అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తూ హఫీజ్ ఖాన్ చెప్పాడు అధ్యక్ష. నిజంగా కూడా అధ్యక్ష, మన దగ్గర మనమే ఉండం, మన దగ్గర పనిచేసే డ్రైవర్ ఉన్నాడు, మన దగ్గర పనిచేసే డ్రైవర్ మనతో ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టినాడు అని అంటే ఆ డ్రైవర్ను మనం ఇచ్చే విలువ, ఆ డ్రైవర్కు మనం ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది అధ్యక్ష?
అదే ఏ ఇంగ్లీషు మాట్లాడని డ్రైవర్ గన ఉంటే గన, ఏ తెలుగు మాట్లాడేవాడే ఉంటే గన వాళ్ళని ఏ రకంగా మనం చూస్తాం అధ్యక్ష. జీతాలు పెరగాలన్నా, మనుషులు రేపొద్దున ఒక స్థాయి దాటి రెండో స్థాయిలోకి పోవాలన్నా కూడా, వాళ్ళు దేశ విదేశాలతో కూడా పోటీ పడే పరిస్థితిలోకి రావాలన్నా కూడా వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ అనే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితేనే, ఇంగ్లీష్లో వాళ్ళకి కమాండ్ ఏర్పడితేనే జీవితాలు వాళ్ళవి మారుతాయని చెప్పి గట్టిగా నమ్మాం. కాబట్టి వాళ్ళ జీవితాలు మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తాను అధ్యక్ష.